నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ఎస్పీఎల్ అంటే తెలుసా అంటే మీలో చాలామంది ఎందుకు తెలియదు. మన స్కూల్ పీపుల్స్ లీడర్ అంటే స్కూల్ లీడర్ అంటారు. ఇంకొందరు అయితే ఏపీఎల్ ఈ క్రీడోత్సవం అలాంటి తరహాలో కొత్తగా ఎక్కడన్నా ఎస్పీఎల్ అంటే ఈ శ్రీలంక ప్రీమియర్ లీగ్ అనో లేదా సింగపూర్ ప్రీమియర్ లీగ్ ఏదైనా ప్రారంభిస్తున్నారేమో అనిపించవచ్చు. కానీ మీరు అనుకున్నట్టుగా ఈ రెండూ కాదు. మరి ఒక క్రీడకు సంబంధించిందే కానీ క్రికెట్ కాదు. మరి ఏదై ఉంటుందంటారా? సంక్రాంతి ప్రీమియర్ లీగ్. ఇదేంటి మామూలు సంక్రాంతి సంబరాలకి భారీ ఎత్తున అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఐపీఎల్కు పోలికి పెట్టారు, కొందరు కుదిర్చారు అంటే కొన్ని వివరాలు తెలిస్తే మీరు కూడా నిజమే అంటారు. సాధారణంగా మాది టౌన్ సిటీస్లో ఉండే క్రికెట్ స్టేడియంస్ విస్తీర్ణం 5 నుంచి 7 ఎకరాలు ఉంటుంది. కొద్దిగా పెద్ద నగరాలు అయితే 10-12 ఎకరాలు కూడా ఉండొచ్చు. ఇక భారీ ఎత్తున పెద్ద పెద్ద స్టేడియం ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఉంటాయి కదా, అవి అయితే మాత్రం ఒక 25 ఎకరాలు అటు ఇటు ఉంటాయి. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులు ఏర్పడుతున్న కోడిపుంజుల బరి ఏకంగా దాని విస్తీర్ణం 28 ఎకరాలు. ఇది కేవలం పందాలు జరిగే ప్రాంగణం మాత్రమే. దానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రదేశం విస్తీర్ణం సుమారు 10 ఎకరాలు. అంటే మొత్తం కలిపి 28 + 10 38 ఎకరాలు. రకంగా చూస్తే ఐపీఎల్ కన్నా మించిందే కదా మన ఎస్పీఎల్. ఇంకొకటి, ఐపీఎల్లో సాధారణంగా ఏం జరుగుతూ ఉంటాయి, గ్యాలరీస్ ఏర్పాటు చేస్తారు చుట్టూతా మ్యాచ్ చుట్టాకు వచ్చిన వారి కోసం. దాంతోపాటు ప్రత్యేకంగా విఐపీల కోసం అని చెప్పి ఎయిర్ కండిషన్డ్ గ్లాస్ ఛాంబర్స్ గ్లాసులతో బిగించి అవి ఏర్పాటు చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా మన ఎస్పీఎల్లో కూడా అలాగే భారీ ఎత్తున క్రికెట్ స్టేడియంలో ఉన్న మాదిరిగానే గ్యాలరీస్ ఉన్నాయి, ఏసీ గ్లాస్ ఛాంబర్స్ ఉన్నాయి. తర్వాత ఏసీ గ్లాస్ ఛాంబర్స్ అంటే మామూలు సేమ్ అక్కడ కూడా చూస్తుంటాం. ప్రముఖులకు మధ్య మధ్యలో స్నాక్స్ అవి ఇచ్చేవాళ్ళు, వెయిటర్స్ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా స్నాక్స్ ఏం కర్మ, బ్రహ్మాండమైన విందు భోజనాలు, రాజుగారు భోజనం అంటారే, భీమవరం రాజు ఫుడ్ ఫేమస్ అంటారు కదా, అలాంటి రకరకాల పంచపక్ష పరిమాణాలతో విందు భోజనాలు ఏర్పడేస్తారు. పైగా ఈ విఐపీ బాక్సుల దగ్గర మళ్ళాంటి మామూలు వెళ్ళిపోతారేమో ఉద్దేశంతో బాగా కండం తిరిగి ఉంటారు కదా బౌన్సర్లు, వాళ్ళని ఏర్పడేస్తారంట. కనీసం 100 మందిని. వాళ్ళ దరిదాపుల్లో కూడా సామాన్యులు ఎవరు వెళ్లకుండా క్రికెట్ మ్యాచ్లు చూస్తుంటాం. చుట్టూతా పెద్ద పెద్ద స్క్రీన్స్. సరే, ఇక్కడ మన ఎస్పీలో కూడా అట్లాంటివి ఉన్నాయి. కోడి పందాలు జరిగే బరువు 4, వాటి ఒకటి ప్రధానమైంది, మిగతా 3 అనుబంధ బరులు. ఈ ప్రధాన బరిలో జరిగే ప్రతి పోటీ కూడా కనీసం దాంట్లో జరిగే పందాలు విలువ 5 లక్షల నుంచి ₹1 కోటి ఉంటుందంట. మిగతా అనుబంధ బరులు కూడా అట్లాగే ఉంటాయి. మరి ₹1 కోటి కాకపోయినా 5 లక్షలు 50 లక్షలు అట్లా ఉండొచ్చు. ఈ విధంగా చూస్తే ఆ 3 రోజుల్లో ఇన్ని 100 కోట్లు చేతులు మారుతాయి. సరే, అది ఆ విషయం అలా ఉంచితే ఇప్పుడు ఈ పోటీలకు హాజరయ్యేందుకు చాలామంది ఎన్రోల్ చేసుకుంటున్నారు పేర్లని ఎక్కడెక్కడి నుంచో. మన ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, పొరుగునే ఉన్న తెలంగాణ నుంచి, దేశంలోని ఇతర ఎన్నో రాష్ట్రాల నుంచి, అంతేకాకుండా ఎన్ఆర్ఐస్ కూడా. మరి ఇంతమంది వస్తున్నారు, వారికి ఏర్పాటు కూడా బాగా ఘనంగా ఉండాలి కదా. విందు భోజనం అంటే ఇందాక చెప్పాను, అవి ఉన్నాయి. మరి బస కోసం కూడా ఇప్పుడు ఈ నిర్వాహకులు అందరూ ఏం చేస్తున్నారంటే విజయవాడ, ఈ పోటీలు జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న విజయవాడ, ఏలూరు, హనుమాన్యాశం, గుడివాడ, నూజివీడు, గన్నవరం, ఇలా దాని చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో చాలా హోటల్ రూమ్స్ ఇప్పటికే బుక్ చేశారు. అంబానీలో అదానీలో వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు 100,000 విలువ చేసే వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేస్తారో మనం చదువుతూ ఉంటాం. అలాగే ఈ పోటీలు కూడా, ఈ పోటీ నిర్వాహకులు కూడా ఈ పోటీలకు రమ్మంటూ ప్రముఖులకు ఆహ్వానం పలికేందుకు ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేశారు. వాటి విలువ కనీసం ₹1,500 అంట. మరి ఇక్కడ ఈ ఒక్క పాయింట్ అయితే మాత్రం ఇది ఐపీఎల్లో ఉండదు బహుశా, నాకు తెలిసి. అయితే ఆ విధంగా చూస్తే ఐపీఎల్లో కన్నా కూడా ఇది ఒక బెట్ ఎక్కువే ఉన్నట్టే మన ఎస్పీఎల్లో. పంజాబ్లో వరుసగా 4 పంజాబ్ కనుక ఎవరైనా గెలిస్తే ఆ వ్యక్తికి మహీంద్రా థార్ అలాంటి అత్యంత కాస్ట్లీ వెహికల్స్ని గిఫ్ట్గా ఇస్తారంట. అక్కడ ఐపీఎల్లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కో లేదా మ్యాన్ ఆఫ్ ది సిరీస్కో అలాంటి కార్లు ఇస్తుంటారు, చూపిస్తుంటారు. లైవ్ డెలిగేషన్ మధ్యలో కార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి ఇవ్వబోయేది. అలాగే ఇక్కడ కూడా చూశారు కదా, 4 మ్యాచ్లు కనుక 4 పంజాలు కనుక వరుసగా ఏమైనా గెలిస్తే అతనికి మహేంద్ర థార్ ఇస్తారంట బహుమతిగా. అది సంగతి. కానీ ఇంత చేసి నాకు ఒక చిన్న లోపం ఉంది ఎస్పీఎల్ ఐపీఎల్తో పోలిస్తే. అదేమిటి అంటే ఐపీఎల్ మ్యాచ్లో చీర్ గర్ల్స్ లేదా చీర్ బాయ్స్ ఉంటారు. ఈ బ్యాట్స్మెన్ 4-6 కొట్టినప్పుడు, లేదా బ్రహ్మాండంగా బౌలింగ్ చేసి వికెట్ తీసుకున్నప్పుడు, లేదా సూపర్ క్యాచ్ పట్టి ఓ బ్యాట్స్మెన్ అవుట్ చేసినప్పుడు, ఇలా రకరకాల అకేషన్స్లో చీర్ గర్ల్స్ చక్కగా చిందులేస్తూ ఉంటారు, సూపర్లకు ఆనందం పంచుతూ ఉంటారు. కానీ ఎస్పీఎల్ మాత్రం అదొకటి లేదనిపిస్తుంది ఇప్పటివరకు. అది కూడా పెట్టేస్తే మొత్తం తీరిపోతుంది. ఇంకోటి కూడా చేయొచ్చు వాడు, చిన్న సలహా నిర్వాహకులకి. వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇప్పటికి తారాజువులు, డిజిటల్ లేదర్ షోలు,
ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం, బెలూన్స్ ఎగరేయటం, తర్వాత ఇట్లా ఏదోటి మనకు ఇవి మాత్రం ఇంకా చాలా తెలియని చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా చేస్తే ఈ ఎస్పీఎల్ ఐపీఎల్ అమ్మా బాబు అనిపిస్తుంది గ్యారంటీగా. ఐపీఎల్ తోసి రాజని ఖచ్చితంగా మన కీర్తిని ఎక్కడికో తీసుకెళ్తుంది.